వరంగల్లో సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలో కారు పడి బాలుడు మరణించాడు. తండ్రి కుమార్తె గల్లంతయ్యారు. కాలువలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడ్డ కారు కోసం గాలింపు చర్యలు, కారులో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జేసీబీ సాయంతో ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే పోలీసులంతా కూడా ఇక్కడ వచ్చారు. గజ ఈత గల సహాయంతో ఈ కాలువలో పడినటువంటి కారును ముందుగా వెలికి తీసిన్నారు. అలాగే ఇప్పటివరకు ఈ దుర్ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఎవరైతే ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి ప్రవీణ్, అలాగే అతని కుమార్తె చైత్ర సాయి, వీళ్ళిద్దరూ కూడా కారులోనే ఉన్నారా, ఎక్కడున్నారన్నది ముమ్మర గాలింపులు చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే కారు ఐడెంటిఫై చేసింది. నీటి మట్టం కూడా తగ్గించడంతో ఈ కారు ఇప్పుడే బయటపడింది. కారులో ఉన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం ఈ విషాద ఘటన జరిగింది. హన్మకొండ రామ్నగర్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రవీణ్, అతని కుటుంబ సభ్యులంతా కూడా స్వగ్రామమైనటువంటి నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి కారులో బయలుదేరారు. అయితే ఈ ఎస్ఆర్ఎస్పీ కారు కొంత అస్వస్థతకు గురై, అలాగే ఛాతీలో నొప్పి ఉంది అని చెప్పడంతో కారును మళ్ళీ తిరిగి వరంగల్ వైపుకి మళ్లించారు. అయితే ఇదే క్రమంలో ఈ కాలువ వద్దకు రాగానే కారు అదుపు తప్పి వేగంగా ఇటు కాలువలోకి వెళ్ళిపోయింది. దాంతో మొత్తం నలుగురు నీట మునిగారు. అయితే భార్యను మాత్రం స్థానికులు కాపాడగారు. స్థానికుల సాయంతో భార్య కృష్ణవేణి బయటకు వచ్చారు. కానీ ఏడాదిన్నర బాబు మాత్రం చనిపోయాడు. ఇక ఇద్దరు గల్లంతయ్యారు. ఆ గల్లంతయ్యే వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇక గజయితగాళ్ళు దిగి ఆ కారును తీసి, అంటే వాళ్ళు అందులో ఉన్నారా లేదా అన్నది కాసేపట్లో తేలనుంది. మొత్తానికైతే ఈ ఘటన చాలా పర్వతగిరి ప్రాంతాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఆ మధ్యాహ్నమే బయలుదేరే ముందు, అంటే ఇవాళ శనివారం సెలవు కావడంతో ఇంటికి ఫోన్ చేసి అమ్మ నేను వస్తున్నాను, భార్య పిల్లలతో వస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన అరగంట లోపలనే కారు బోల్తా పడిందన్న విషయం విని ఇటు తల్లి అలాగే సోదరుడు కుప్పకూలిపోయారు. వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక కాసేపట్లో ఈ కాలువలో పడ్డ కారుని అందులో ఉన్నటువంటి వారు ఉన్నారా లేదా అన్నది కాసేపట్లో తేలనుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కాలనీలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.